హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయింది, వెకేషన్. సో ఇక్కడ ఈస్టర్ హాలిడేస్ ఇస్తారనమాట. సో ఒక 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ మార్నింగే లేచాం, ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే మేము 7 o'clockకి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో నేను లేచిన వెంటనే ఫస్ట్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, పులిహోర చేద్దామని పిల్లలకి. అండ్ ఇక్కడ మాకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అవకాడో టోస్ట్ చేస్తున్నాను. అందుకని ఆనియన్, టమాటో, ఇంకా నేను చూపించాను కదా ఆల్రెడీ, ఇంకా అవన్నీ ప్రెప్ చేసుకొని పొద్దున్నే నా హాట్ వాటర్లో టర్మరిక్ అండ్ ఆమ్లా వేసుకున్నాను కదా, సో అది ప్రిపేర్ చేసుకున్నా. అండ్ అది కూడా అయిపోయాక మెయిన్ మొక్కలకి నీళ్ళు పోయడం. ఎక్కడికైనా వెళ్తే నాకు ఫస్ట్ బెంగ వచ్చేది మొక్కలకి ఎలా ఉంటాయి ఏంటి అని. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా అంత సమ్మర్ రాలేదు కాబట్టి 4 daysకి కొంచెం ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్న వాటికి ఓకే బాగానే ఉంటుంది, బయట ఎక్స్పోజ్ అయ్యే ప్లాంట్స్ అంటే ఇండోర్ ప్లాంట్సే ఇలా ఏమంటారు హాల్లో డోర్ దగ్గర పెడతాను కదా, విండో పక్కన. సో వాటికి ఎండ తగులుతుంది కాబట్టి కొంచెం తొందరగా డ్రై అయిపోతాయి అనమాట. సో సఫిషియెంట్గా వాటర్ పోసాను. లక్కీగా 4 days క్లైమేట్ కూడా అంత హాట్గా లేకపోవడం వల్ల బాగానే సస్టైన్ అయ్యాయి. బట్ 4 daysకి దట్స్ ఓకే, బాగానే ఉంటాయి. బట్ స్టిల్ అదో బెంగ, ఇంటికి రాగానే ఫస్ట్ చూసుకుంటా. ఇంకా అందుకని ఏం మర్చిపోకపోయినా మొక్కలకి నీళ్ళు పోయడం మాత్రం మర్చిపోను ఎక్కడికైనా వెళ్తే. పొద్దున్నే ఇంక ఫస్ట్ వాటర్ తాగేసి ఇంకా మొక్కలన్నిటికీ ఇంట్లో అన్నిటికీ వాటర్ పోసేసుకున్నాను. అండ్ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, శాండ్విచ్. ఇందాక అవకాడో టోస్ట్ పైన బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ పిల్లలకి పులిహోర కలిపేశాను అండ్ స్ట్రాబెర్రీస్ కూడా కట్ చేసి పెట్టేశాను. సో మెయిన్ వాళ్ళ కోసమే అనమాట, లంచ్ ఏం తింటారో ఏమో అన్నట్టు. హలో, గుడ్ మార్నింగ్. సో ఇలా అయితే రెడీ అయ్యాము. ఎవరిచ్చారు? నాన్న ఇచ్చారా? సరే, అలా తీయకూడదు, నోట్లోంచి తీయకూడదు. ఓకే, నాన్న క్యాండీ ఇచ్చిందా? ఓకే సరే, లెట్స్ గో. స్టార్ట్ అవుదామా? లెట్స్ గో. స్టార్ట్ అవుదాం. yes, let's go. సరే, డోర్ వేసి. హ్యాండ్ బ్యాగ్ కావాలి. హ్యాండ్ బ్యాగ్ కావాలా? హ్యాండ్ బ్యాగ్ లో ఫుడ్ అది ఉంది. అక్కడ ఆల్రెడీ ఫుడ్ బ్యాగ్ ఉంటుంది, అది ఇచ్చి అయితే ఇక్కడ పెడతా. ఆగినప్పుడు అక్కడ పెడతా. ఓం నమః శివాయ. ఓకే, అశ్విని స్పెక్స్ ఇవి పెట్టుకుంది, ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. Turn right onto Warburgstrasse, then turn left onto Ohrenstrasse. Hi, hello. హ్యాపీ ఈస్టర్ హాలిడేస్. Yes, happy vacation. And మేమైతే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ నుంచి ఏదో చిన్న బిట్స్ ఏవో షూట్ చేశాను అంతే. అండ్ మేమైతే 7:30 అనుకున్నాం, 8 అయిపోయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. అండ్ ఫస్ట్ అయితే కొలోన్ వెళ్తున్నాము. సో ఈ రోజు మొత్తం అక్కడ చూసుకొని అక్కడ నుంచి ఆమ్స్టర్డామ్ రేపు అనమాట. సో 3 days, 4 days ట్రిప్ మొత్తం. సో 1 day కొలోన్లో అండ్ 3 days ఆమ్స్టర్డామ్లో. సో అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తున్నారు, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట, ఆఫీస్ కొలీగ్ కదా. వాళ్ళు తెలుగు వాళ్ళే. మొన్న డిన్నర్కి వెళ్ళామని చెప్పాను కదా, సో వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో కలిసి వెళ్తున్నాం. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అండ్ చాలా ఏమంటారు టెన్షన్గా అలా అయ్యింది ప్యాకింగ్ కానీ వాట్ ఎవర్. లాస్ట్ మినిట్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి, ఎంత అనుకున్నా ఆ టైంలో. అండ్ మార్నింగ్ లేచి అందరం హెడ్ బాత్ చేయడం, సూపర్ స్ట్రెస్ అనమాట. నైట్ నిన్న యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే 8:30కి అంతా పడుకుని పోదాం, 9 కల్లా. నైట్ మార్నింగ్ 5కి లేద్దామని అనుకున్నాం. అషి ఏంటి అంత తీసేసుకున్నాడా? దక్షిత్ ఇచ్చేయి, ఇచ్చేయాలి, లేకపోతే ఇంక నేను దింపేస్తా, ఇంక తీసుకెళ్ళాను నేను. మరి ఇచ్చే చెల్లికి ఇచ్చే. అశమ్మ నీకు ఇస్తాను ఇంకొకటి.
బట్ నిన్న అన్ఫార్చునేట్లీ పని అంతా అయ్యేటప్పటికి 10:30 అయింది. వెళ్ళాక అస్సలు నిద్ర రాలేదు. మేబీ అప్పటి వరకు మైండ్ బిజీగా ఉండి అప్పుడు నిద్ర రాలేదో ఏమో తెలియదు, కానీ 12 దగ్గర అయిపోయింది. అండ్ కరెక్ట్గా పడుకుందాం అనుకునే టైంకి దక్షిత్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఏడ్చాడు. ఎంత అడిగినా అవ్వలేదు. ఇంక వాడు పడుకున్న 1 అవర్కి అషి లేచి ఏడ్చింది. దానికి కాఫ్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల లేచి ఇంక మెలుగులోకి వచ్చేసింది. ఇంక దాన్ని పడుకోబెట్టడానికి ఒక అరగంట పైనే. ఇంక ఈ లోపు అలారం మోగింది. హార్డ్లీ 3 అవర్స్ కూడా పడుకొని ఉండం. సో చూడాలి ఈరోజు అంతా ఎలా వెళ్తుందో. బాగానే ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఎస్, వ్లాగ్ అయితే చూడండి. నేను మంచి ప్లేసెస్ మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది చిన్నగానే చూపిస్తాను. ఇన్ఫో ఉంటుంది కదా, సో ఎవరికైనా వెళ్ళాలన్నా ప్లాన్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అని చెప్పి. అండ్ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 315 కిలోమీటర్స్ అనమాట. ఆ రోజు క్లైమేట్ కొంచెం క్లౌడీగా అదంతా ఉంది. అండ్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మేము వెళ్ళే కంట్రీలో ఏ ప్లేసెస్ ఉంటాయి, ఏ ప్లేసెస్ మస్ట్ విజిట్ అన్నదానికి చాలా వీడియోస్ చూస్తాను. ఎందుకంటే నేను ఒక ప్లేస్కి ఒకసారి వెళ్ళడానికి ఇష్టపడతాను. అంత ఖర్చు పెట్టుకొని అంత దూరం వెళ్ళి అస్తమానం వెళ్ళే టైప్ కాదు. ఏదైనా అంతే, నేను ఒక్కోసారి చూసిన మూవీ మళ్ళీ చూడను అనమాట. సో అలా అన్నీ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటా. అండ్ వెదర్ ఎలా ఉంది దాని తగ్గట్టు అవుట్ఫిట్స్ కూడా ప్లాన్ చేసుకుంటా. అండ్ ఇక్కడ అషి చూడండి ఫుల్ ఎక్సైట్ అవుతా ఉందనమాట, సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తూ. అండ్ అలానే ఇక్కడ ఏడుపు కూడా. అండ్ లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు నాకు మెయిన్ చాలా ఎక్కువ జర్నీ ఉన్నప్పుడు మెయిన్ పిల్లల గురించే భయం. వాళ్ళకి ఏం తోయకపోతే ఏడుస్తారు అది ఇది అని. అండ్ వీళ్ళిద్దరూ చాలా ఫైట్ చేసుకుంటారు, నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఇక్కడ ఒకళ్ళు లాక్కోవడం, ఇద్దరికి అందుతాయి సీట్స్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడవడం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని బుజ్జగించడం. అండ్ మాకు ఇక్కడ ఎక్కడంటే అక్కడ కార్స్ ఆపుకోవడానికి ఉండదు. కార్కి ఎక్కడైతే ఆపుకునే ప్లేస్ ఉంటుందో అక్కడ మాత్రమే ఆపాలి, సడన్గా ఆపలేము. సో అసలు వాళ్ళని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. సో కాసేపు నవ్వుతూ ఉంటారు, కాసేపు ఏడుస్తూ ఉంటారు. అండ్ ఏం చేసినా చేయకపోయినా వాళ్ళకి ఫుడ్ మాత్రం సఫిషియెంట్గా వెళ్ళేలా ఖచ్చితంగా ట్రై చేస్తా అన్న ఆప్షన్స్ పెట్టుకుంటా అనమాట. సో ఇక్కడ మార్నింగ్ స్ట్రాబెర్రీస్ అవి వాళ్ళకి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకొచ్చాను. ఇంక మధ్యలో ఒక 1 అవర్ ట్రావెల్ చేశాక స్ట్రాబెర్రీస్ అవి కంప్లీట్ చేశాను. ఇంకా ఆ తర్వాత వెళ్ళాక లంచ్ పెడదామని. వాళ్ళు ఫిల్డ్గా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే ట్రిప్కి వెళ్ళినా హ్యాపీగా ఉండలేను నేను. అందుకని చెప్పి హాయ్ దక్షిత్, హాయ్ అషి. హలో. చిన్న హాల్ట్ కోసం ఆగా అనమాట, వాష్రూమ్స్ అవి వెళ్ళొచ్చాము. క్లైమేట్ అయితే భయంకరంగా ఉంది, చల్లగా వర్షం పడుతూ వెనకాల కూని రాగాలు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. అంత ప్లేస్ ఒకళ్ళు పడి కొట్టేస్తున్నారు. అమ్మో అసలు బాగా అషి ఏడిస్తే. అషి ఎలా స్మైల్ చేస్తుంది, స్మైల్ చేయి. భలే నవ్వే అషి, అమ్మా క్యూట్ ఉంది అషి, క్యూట్. అలా అడగకూడదురా. అండ్ ఐ నో అండి, చాలామందికి ట్రావెల్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండవని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాటికి పెద్ద వ్యూస్ రావు. బట్ నార్మల్ వ్లాగ్స్ కన్నా మేము చాలా ఎక్కువ, ఏ వ్లాగర్ అయినా చాలా కష్టపడేది ట్రావెల్ వ్లాగ్స్కి. ఎందుకంటే అక్కడ వెళ్తూ మేము చూస్తూ వాటిని రికార్డ్ చేయాలి, మా టైం కొంచెం సాక్రిఫైస్ చేసి. అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే వీ కీప్ ఆన్ రికార్డింగ్ కదా, సో చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ స్టిల్ నేను ఎందుకు షేర్ చేస్తా అంటే మాకు మెమరీస్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ చూస్తాను ఇన్ఫర్మేషన్ కోసం, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎంత టైం పట్టొచ్చు ఇవన్నీ. సో అలాంటి ఇన్ఫర్మేషనే ఈ ట్రావెల్ వ్లాగ్స్లో ఇస్తాను. సో మేము వెళ్ళిన ప్లేసెస్లో ఎలా కవర్ చేసాం ఏంటి అనేసి. అండ్ లాంగ్ వీకెండ్స్ అప్పుడు ప్లాన్ చేసుకుంటాం హాలిడేస్ కోసం, బట్ అదే టైంలో చాలా రష్ ఉంటుంది. ఇక ట్రాఫిక్ చూడండి, ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వరకు ఫుల్ స్టక్ అయిపోయిందనమాట. ఒక చిన్న యాక్సిడెంట్ అయినా ఇక్కడ మొత్తం ఆపేస్తారు. అలా మన టైం, మనం అనుకున్న దానికి టైం మారిపోతూ ఉంటుంది. అండ్ మధ్యలో వర్షం కూడా పడుతూ ఉంది. అండ్ ఇంకలా మాటల్లో పడి మనం అనుకున్న కొలోన్ ప్లేస్కి వచ్చేసాము. సో సిటీ మొత్తం చాలా బాగుంది. జర్మనీలో ఎంటైర్ యూరోప్లో చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. ఇక్కడ
ఏంటంటే సీనిక్గా ఉంటుందన్నమాట చాలా ప్లేసెస్. అన్నీ ఒకేలా అనిపిస్తాయి అనుకున్న వాళ్ళకి, అంటే క్యాజిల్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. నేను ఏ ప్లేసెస్ చూసుకోవాలి అని బకెట్ లిస్ట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్, కంట్రీ ఇవన్నీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చూసి అవి నాకు డిఫరెంట్గా బాగున్నాయి అనిపిస్తేనే విజిట్ చేస్తాను అనమాట. నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఒకేలా అనిపిస్తే నేను విజిట్ చేయను. అండ్ ఇక్కడ మెయిన్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు యూరోప్లో పార్కింగ్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ అండి. ఎందుకంటే మనం వెతుక్కోవాలి, నియర్ బై పార్కింగ్ ఎంత ఉంది చూసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ పార్కింగ్స్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎంత అంటే మేము ఓన్లీ ఈ ట్రిప్లో ఈ 4 డేస్లో అరౌండ్ 14,000 వరకు ఓన్లీ పార్కింగ్స్కే పే చేసాము. అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా ఉంటాయి. ఆమ్స్టర్డామ్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో దాని స్టోరీ తర్వాత చెప్తాను. సో అలా మేమైతే ఫస్ట్ ఒక క్యాథెడ్రల్కి వచ్చాము. యూరోప్లో మీరు ఎక్కడికి వెళ్ళినా 99.9% వాష్రూమ్స్కి పే చేయాలి. ఒకసారి యూజ్ చేసినందుకు 100 యూరోస్ అలా 100 రూపీస్ అలా పే చేయాలన్నమాట ఇండియన్ కరెన్సీలో. సో వాష్రూమ్స్ పక్కా వెళ్తూ ఉంటాం, వాటర్ ఎక్కువ తాగాలన్న అదే భయం. అండ్ ఇదిగోండి క్యాథెడ్రల్ అయితే వచ్చేసాం. ఫస్ట్ ఈ ప్లేస్కే నేను ఫొటోస్లో చూసినప్పుడు అనుకున్నాను వావ్ భలే ఉంది అని. నిజంగా చూడ్డానికి కూడా అలానే అనిపించింది. దగ్గర నుంచి చూస్తే హెడ్ మొత్తం పైకి పెట్టాలన్నమాట. దీనికి మంచి చరిత్ర కూడా ఉంది. అరౌండ్ 700 ఇయర్స్ ఓల్డ్ ఎంతో. ఇది నాకు ఎగ్జాక్ట్గా చరిత్ర తెలియదు కానీ గూగుల్ చేసినా మీకు వస్తుంది. కొలోన్ క్యాథెడ్రల్ అంటే చూడ్డానికి మాత్రం ఆ కలర్లో చాలా చాలా బాగుంది. అండ్ స్టిల్ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుందంట ఈ క్యాథెడ్రల్ అయితే. అంటే అంటిల్ ద వరల్డ్ ఎండ్స్ అది స్టాప్ అయినప్పుడు కన్స్ట్రక్షన్ ఇంక వరల్డ్ ఎండ్ అయిపోయిద్ది అన్నట్టు అంటారనమాట. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ రోజు క్లైమేట్కి బయట అదేమంటారు దాని వ్యూకి నేనైతే ఫిదా అయిపోయాను. అండ్ కొలోన్ మాత్రం 1 డే విజిట్ ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఇంకొక సూపర్ ప్లేస్ కూడా ఉంది, మీకు చూపిస్తా. సిటీ మొత్తం అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా బాగానే చల్లగా ఉంది, విండ్ ఉందన్నమాట, అందుకే చల్లగా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలకి మాకు కొన్ని ఫొటోస్ అయితే దిగాము లోపలికి వెళ్ళే ముందు. అండ్ అషికి మాకు కొన్ని రీల్స్ అలా కూడా తీసుకున్నాం అనమాట. షార్ట్ వీడియోస్ కూడా పెడదామని చెప్పి. Dakshit! No, I got it. What? ఈ ఎంటైర్ ట్రిప్ చాలా బాగా జరిగింది. బట్ ఒక్కటే ఏంటంటే దక్షిత్ ఒక ఏజ్ వచ్చాక ఫొటోస్ తీస్తా అంటే పరుగుని పెడుతూ ఉంటాడనమాట. వాడికి కుదురుగా ఒక్క ఫోటో తీయడం కూడా కష్టమే. నేను ఒక 100 ఫోటోలు తీస్తే ఏదో ఒక సైడ్ వ్యూ కొంచెం బాగా వస్తుంది అనమాట. అంత కదిలిపోతాడు ఇక్కడ. మా హస్బెండ్ చూడండి ఫోటో తీయడానికి ట్రై చేసి ఇంకొక చిన్న ఏదో వీడియో లాగా తీద్దాం వాడు కనిపిస్తాడు కదా అన్నట్టు. అస్సలు మగపిల్లలు అస్సలు కుదురుండ్రు. అషి ఎంత మంచిగా పోజ్ ఇస్తుందో ఫొటోస్ తీస్తా అంటే వాడు అస్సలు ఉండడనమాట. నాకు అదొక్క ఫీలింగే ఉండిపోద్ది. నా గ్యాలరీ అంతా మా ఫొటోసే ఉంటాయి కానీ వాడి చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. మా హస్బెండ్ అంటారు ఓకే కొంచెం ఎదిగితే వాడికే తెలుస్తుంది అప్పుడు దిగుతాడులే అని. అండ్ ఇంకా బయట అంతా చూసి ఫొటోస్ తీసుకున్నాక ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. పెద్ద క్యూనే ఉంది లోపలికి వెళ్ళడానికి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ లోపలికి వెళ్ళడానికి అయితే ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదండి. బేసిక్గా ఏమంటారు క్యాసిల్స్కి వాటికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, బట్ ఈ క్యాథెడ్రల్కి లేదు. లోపల ఆర్కిటెక్చర్ కానీ లోపల ఉన్నదంతా చాలా బాగా అనిపించింది, చాలా కామ్గా అనిపించింది అనమాట. సో వెళ్ళి అసలు ఏమున్నాయి ఏంటి అక్కడ స్టోరీ అంతా నాకు తెలియదు పెద్దగా. నాకు అన్నీ పక్కా తెలుసుకోవాలి అన్న మైండ్ సెట్ అయితే నాది కాదు. జస్ట్ అంతా కళ్ళతో చూసి నింపుకొని వస్తాను. నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని గురించి మాత్రం తెలుసుకుంటాను అనమాట. అండ్ మేము పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 2 స్ట్రాలర్స్ తీసుకెళ్తామండి. ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో నిద్రపోతారో తెలీదు, ఏ టైంలో అలసిపోతారో తెలీదు. సో ఇద్దరికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం. ఎందుకంటే మనం భుజాల మీద మోసి అవంతా చాలా అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాం అనమాట. ఎస్పెషల్లీ యూరోప్లో మనకి ఎంత వెహికల్ ఉన్నా మనం నడిచేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా స్ట్రాలర్స్ తీసుకొని వెళ్తాము. దాంట్లో అన్ని
పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇది ఐరన్తో చేశారనుకుంటా. కంప్లీట్ అరౌండ్ మనకి కేథడ్రల్ ఎలా ఉంటుంది లుక్ అనమాట. చాలా బాగుంది. చిన్న మినియేచర్ క్రియేట్ చేసి బయట ఓపెన్గానే పెట్టారు. మొత్తం మనం చూడొచ్చు, ఎందుకంటే అంతా తిరిగి చూడాలన్నా మనం కంప్లీట్ రౌండ్ వేయాలి. సో ఇలా చూసి ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏదో డాగ్ లాగా ఒక మ్యాన్ నుంచుంటే దక్షిత్ వెళ్ళి హాయ్ చెప్పి హగ్ చేసుకొని మంచిగా ఆడుకుంటున్నాడు. అండ్ సిటీ మొత్తం చాలా బిజీగా ఉందన్నమాట. లాంగ్ వీకెండ్ కదా, సో మొత్తం ఫిల్డ్ విత్ ద పీపుల్. సో ఇక్కడ ఇంకా మేము లంచ్ టైం కాబట్టి ఇంకా మేము బయట తినేద్దామని ఫిక్స్ అయ్యాం. సో దగ్గరలో మెక్డీ ఉంది వాకబుల్లో, అక్కడికి వెళ్ళాం. అసలు కనీసం నుంచోడానికి కూడా ఖాళీ లేదు, అంత రష్ ఉంది. లంచ్ టైం కదా, అరౌండ్ 1:30 అయిందనమాట టైము. సో పిల్లలు కూడా నగ్గెట్స్ తీసుకున్నాం, ఇంకా వాళ్ళకి అది పెట్టి నేను తెచ్చిన పులిహోర కూడా ఇంకా పెట్టేశాను. అండ్ మేము ఇంకా ఆప్షన్స్ వెతుక్కుంటున్నాం అనమాట. బేసిక్గా నేను అంత ఫుడీ కాదు, అండ్ నాకు బయట ఫుడ్ తినాలంటే ఒకలాంటి ఇదనమాట. సో డేకి ఒకసారన్నా హోమ్ ఫుడ్ తినకపోతే నాకు ఫీలింగ్ ఉండదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కిచెన్ ఉన్నది బుక్ చేసుకుంటాం. అట్లీస్ట్ నైట్ అన్నా పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళాక వండుకొని తినచ్చు కదా అని. ఇంకా పులిహోర తిన్నాక కొంచెమే తిన్నారనమాట. ఇంకా అందుకని ప్యూరీస్ కూడా క్యారీ చేశాను కదా, సో అది ఇచ్చేసాను. అండ్ మాకు దగ్గరలో డోనర్ షాప్ ఉంటే ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. ఒక వ్రాప్ లాంటివి తీసుకొని ఇంకా అక్కడే తినేసి, ఆ రోజు యాక్చువల్గా లాంగ్ వీకెండ్ మొత్తం పబ్లిక్ హాలిడేస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది షాప్స్ ఏమి ఉండవు. ఇది ఏమంటారు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఓపెన్లో ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఇంకా అక్కడ తినేసి ఇంకా కేథడ్రల్ నుంచి రైన్ రివర్ ఒకటి ఉంటుంది, లాగ్ బ్రిడ్జ్ ఉంటుంది. సో మీకు చూపిస్తాను చూడండి. అసలు ఆ వే కానీ అదంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడంతా మనం మ్యాప్స్ పెట్టుకొని చక్కగా చూసుకుంటూ నడుచుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది పెద్దగా. అండ్ యూరోప్లో ఇన్ని ప్లేసెస్, ఐ మీన్ నేను తిరిగినన్ని ప్లేసెస్ తిరిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది లేదా ఒక కంట్రీలో ఒక ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయంటే దానికి తగ్గ రిలేటెడ్ ఇంకొన్ని ప్లేసెస్ కూడా అన్నీ కనెక్టెడే ఉంటాయన్నమాట బై వాక్. అంటే మరీ నియర్ బై ఏం కాదు, మనం బాగానే వాక్ చేయాలి. సో యూరోప్లో ఏ ట్రిప్కి వెళ్ళినా కాళ్ళు ఖచ్చితంగా అరిగిపోతాయి అన్నమాట. మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. సో అన్నీ వాకబుల్లోనే ఉంటాయి. సో మేము ఒక్కసారి పార్క్ చేసాము, ఇంకా మళ్ళీ ఆ డే కంప్లీట్ అయ్యాక మాత్రమే కార్ తీసాం అనమాట. సో మిగిలినంతా వాక్వేనే, ఒక దగ్గర నుంచి ఒకటి కనెక్టింగ్గా ఉంటుంది. సో మనం ప్లేసెస్ ముందే ఏం చూడాలి ఏంటని పెట్టుకుంటే దాన్ని బట్టి ఇంకా వాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఆ రోజు చాలా విండీగా, క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో దానివల్ల ఏమో నాకు ప్లేస్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇంకా అలా కొంచెం వాక్ చేసుకొని ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట. అండ్ ఇది రైన్ రివర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇది లాగ్ బ్రిడ్జ్ కూడా అంటారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది లవర్స్, సో జంటలందరూ లాక్స్ వేస్తారంట. దాని బ్యాక్ ఎండ్ స్టోరీ నాకు తెలియదు, కానీ అంతకుముందు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా ఇంతే, ఆ బ్రిడ్జ్ మొత్తం అలా లాక్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా, మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఈ ట్రైన్స్ పిచ్చి. అసలు వాళ్ళు అక్కడి నుంచి కదిలితే ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా అక్కడే కూర్చొని వెళ్ళి పోయి వచ్చే ట్రైన్స్ అన్నీ చూస్తూ ఉన్నారు. ఇంక ఈలోపు మా హస్బెండ్ మేము కొన్ని పిక్స్ దిగామని పిల్లలకు కూడా కొన్ని పిక్స్ అయితే తీసాము. అండ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నేను వీడియో కవర్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ కోసం. మా హస్బెండ్ డ్యూటీ ఏంటంటే లొకేషన్ అండ్ పిల్లలకి మాకు పిక్స్ తీయడం అనమాట. సో దక్షిత్ ఒక్కటికి నేను తీస్తాను, ఎందుకంటే వాడు మారిపోతూ ఉంటాడు కాబట్టి నా వీడియో అయిపోయాక నేను తీస్తా. సో అలా డివైడ్ చేసుకుంటాం అనమాట. నేను వీడియోస్ తీస్తే తను పిక్స్ తీయడం, ఎందుకంటే తన ఫోన్లో బాగా వస్తాయి ఫొటోస్. సో నా యూట్యూబ్ కోసం నేను నా దాంట్లో వీడియోస్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ మిస్ అయింది ఈ క్రూజ్ రైడ్ ఒకటే అనమాట. సో ఈ రైన్ రివర్లో, బట్ అదంతా ఫిల్ అయ్యేంత వరకు వాడు తీయడు. మాకు అప్పటికి ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. సో టైం అయిపోతుంది అన్నట్టు ఇంకా బ్రిడ్జ్ చాలా లాంగే ఉంది. అక్కడ నుంచొని కొన్ని చూసాం. అండ్ ఫైనల్లీ అలా వాక్ చేసుకుంటూ అదర్ సైడ్ ఆఫ్ ది బ్రిడ్జ్కి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ట్రయాంగిల్ బిల్డింగ్ అంటారు. సో దాని టాప్కి ఎక్కి మనం మొత్తం సిటీ వ్యూ అంతా చూస్తాం. సో ఇదే అనమాట ట్రయాంగిల్ బిల్డింగ్. సో మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. వెళ్ళి టికెట్ తీసుకొని పైకి వెళ్ళి మనకి ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. నాకైతే పైనుంచి వ్యూ చాలా వర్త్ అనిపించింది. అండ్ చాలా చాలా బాగుంది కూడా. అంటే ఎంటైర్ సిటీని
పైన కూర్చొని చూడొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అది కొంచెం గ్లాస్ బ్రిడ్జ్ టైప్ అనమాట. నాకైతే సేమ్ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. సో చూసారు కదా. అండ్ క్రౌడ్ కూడా టూ రష్ ఏం లేదు. బట్ ఆ గ్లాస్లో చూస్తున్నప్పుడైతే నిజంగా మొత్తం ఒకసారి చూస్తున్న ఫీలింగ్. అండ్ చుట్టూ కవర్ చేయొచ్చు అనమాట. మొత్తం కొలోన్ అంతా చూసేసాను నేను అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బాగుంది. సో ఎవరైనా వెళ్తే ఈ ట్రయాంగిల్ బిల్డింగ్ పైకి ఎక్కడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూసారు కదా, మనం అక్కడ క్యాథడ్రల్ చూసాం కదా. అక్కడి నుంచి అదంతా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ ఈ బిల్డింగ్ పైకి వచ్చి ఎక్కామన్నమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్కి రిటర్న్ వెళ్ళాలి. ఒక మంచి వాక్ అయింది. అట్ ద సేమ్ టైం హార్ట్ ఫిల్డ్ అనమాట. నాకైతే ఏదైనా ఒక ప్లేస్ ఒక డే కంప్లీట్గా దానికి స్పెండ్ చేసామంటే ఎంజాయ్ చేసామా లేదన్నట్టు ఆలోచిస్తాను. నాకైతే ఐ ఫీస్ట్ జరిగింది. బాగా అనిపించింది. మంచి మంచి ఫొటోస్ కూడా వచ్చాయి. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. అండ్ అషి అయితే అసలు భయపడలేదు. గ్లాస్ ఉంటుంది కదా, సో తనకి ఇంకా అంత తెలియదేమో అనుకున్నాను. ఈవెన్ దక్షిత్ కూడా అంతే. బట్ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈ డే అయితే మాకు చాలా బాగా గడిచింది. అండ్ ఇక్కడ అషికి అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి బాగానే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ మాతో రావడం వల్ల మాకు ఫ్యామిలీ పిక్చర్స్ దొరికాయి. ఎస్పెషల్లీ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు అదే మిస్ అవుతాం. ట్రైపాడ్ నలుగురిలో పెట్టుకొని తీసుకోవడానికి అవ్వదు క్రౌడెడ్ ప్లేసెస్లో. వాళ్ళు ఉండడం కూడా మాకు బెనిఫిట్ అయిందనమాట. సో అలా మంచిగా ఫొటోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు క్యాథడ్రల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఏ ప్లేస్కి వెళ్ళినా సోవెనీర్ కొనుక్కోవడం నాకు అలవాటు. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కానీ వాట్ ఎవర్. సో అలాంటిదే వెతుకుతున్నాను అనమాట ఏం తీసుకుందామని ఈ ప్లేస్కి గుర్తుగా. సో ఏం తీసుకున్నానో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అన్నది కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.